పట్టుబడింది. పైపుల లారీ లోడ్ లారీలో తరలిస్తున్న 8.4 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గరికపాడు చెక్పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు. లారీలో తరలిస్తున్న డబ్బును సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు డబ్బు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. పైపుల లోడ్ లారీలో తరలిస్తున్న 8.4 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గరికపాడు చెక్పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు జరిపారు. లారీలో తరలిస్తున్న డబ్బును సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు డబ్బు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్ది కూడా అంటే రేపు 13వ తారీఖున ఎలక్షన్ ఉండటంతో ఇప్పటికే భారీ చెకింగ్లు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా రకరకాల ద్వారా డబ్బు కూడా డెలివరీలు కూడా అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆంధ్ర సరిహద్దుగా ఉన్నటువంటి జగ్గపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అయితే రాత్రి భారీగా చెకింగ్ అయితే నిర్వహించడం జరుగుతా ఉంది. అక్కడ ఇప్పటికీ చెక్ పోస్ట్ చోటు పెట్టి కూడా డైలీ కూడా చెక్ చేస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి గుంటూరుకు ఏదైతే ఒక పైప్ లోడ్ వెళ్తున్నటువంటి లారీ ఉంటుందో లారీలో డబ్బు తరలిస్తున్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఆ లారీని ఆపి తనిఖీ చేయగా 8.40 కోట్ల నగదు కూడా దాంట్లో ఉన్నట్టుగా కూడా వాళ్ళు గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే పూర్తి సమాచారం అయితే మాత్రం ఇంకా మనకి తెలవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆ డబ్బును సీజ్ చేయడం, అదేవిధంగా ఆ డబ్బును కూడా లెక్క కట్టడంతో అక్కడే ఈ లారీలో ఉన్నటువంటి మరో ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అదుపులో తీసుకుని డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటనే అంశాలపై కూడా విచారణ చేస్తాం అన్నటువంటి పరిస్థితి. అది వ్యక్తిగతంగా పార్టీలకి పంచడానికి వెళ్తుందా, లేదంటే వ్యక్తిగతంగా ఏదైనా అవసరాలు బట్టి వెళ్తుందా, ఎందుకు అసలు ఈ డబ్బుని ఈ విధంగా ఎందుకు తరలిస్తున్నారనే అంశం మీద అయితే మాత్రం పూర్తి విచారణ అయితే ఇప్పటికే చేపట్టినటువంటి పరిస్థితి. పోలీసులు అయితే మాత్రం విచారణ జరుగుతూ ఉంది. పూర్తి వివరాలు అయితే మాత్రం ఇవాళ రేపట్లో చెప్తామని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసుల అదుపులో అయితే మాత్రం ఈ డబ్బు స్వాధీనం చేసుకున్నటువంటి డబ్బు ఉంది. అదేవిధంగా లారీ, అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతోంది. రైట్, థ్యాంక్ యూ.